హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు మీకు బ్యాగ్ రిసీవ్, బ్యాగ్ ఓపెన్, ఇన్వాయిస్, ఆర్టికల్ డెలివరీ, బ్యాగ్ క్లోజ్, బ్యాగ్ డిస్పాచ్ ఎలా చేయాలో చూపిస్తాను. మన ఛానల్ని కొత్తగా చూసేటోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా బ్యాగ్ రిసీవ్ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్. బిఓ స్లిప్ మీద అయితే బ్యాగ్ ఐడి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దానిని ఇందులో టైప్ చేస్తే అయిపోతుంది. ముందుగా సెలెక్ట్ షెడ్యూల్ అని క్లిక్ చేస్తే మన ఎస్ఓ నేమ్, మన బిఓ నేమ్ కనిపిస్తుంది. ఇక్కడ బ్యాగ్ నెంబర్ ఉంది కదా, అక్కడనే బ్యాగ్ ఐడి అయితే టైప్ చేయాలి. ఐడి టైప్ చేసిన తర్వాత బ్యాగ్ అయితే రిసీవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి మీరు. ఫ్రెండ్స్, ముందుగా అయితే సెలెక్ట్ ఫ్రమ్ ఆఫీస్ అని క్లిక్ చేయండి. దాని తర్వాత ఎస్ఓ బిఓ పేరు అయితే కనిపిస్తుంది. దాని తర్వాత రిసీవ్ ఫర్ ఓపెన్ బ్యాగ్ వెయిట్ అయితే క్లిక్ చేయాలి. ఇక్కడైతే ఎగ్జాంపుల్ 50 గ్రామ్స్ అయితే చేయండి. ఆటోమేటిక్గా అది తీసుకుంటుంది. దాని తర్వాత ఒకసారి చూడండి, మొత్తం యాడ్ చేసేయండి. యాడ్ చేసిన తర్వాత బ్యాగ్ రిసీవ్ అయితే చేయాలి ఫ్రెండ్స్. అలాగైతేనే బ్యాగ్ రిసీవ్ అని వచ్చేస్తుంది సక్సెస్ఫుల్లీ. స్టెప్ 2, బ్యాగ్ అయితే ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్. బ్యాగ్ ఓపెన్ క్లిక్ చేసిన తర్వాత సెలెక్టెడ్ డేట్ అని క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. దాని తర్వాత ఈ స్టెప్ బై స్టెప్ మొత్తం వచ్చేస్తుంది. డేట్ క్లిక్ చేస్తే ఎగ్జాంపుల్ 30 అని పెడదాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తం బిఓ ఐడి, బిఓ స్లిప్ ఐడి మొత్తం వచ్చేసింది. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, స్టాంపు, క్యాష్, బ్యాగ్ వెయిట్ మొత్తం వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఆటోమేటిక్గా మనం డేట్ సెలెక్ట్ చేస్తేనే ఆటోమేటిక్గా మొత్తం వచ్చేస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయాలి మనం. ఈ బ్యాగ్లో నా బిఓకు ఒక ఆర్టికల్ ఎస్ఓ నుంచి పంపించారు ఫ్రెండ్స్. కింద కనిపిస్తుంది కదా ఆ ఆర్టికల్ని స్కాన్ ఆర్టికల్ నెంబర్ ఉంది కదా, అందులో స్కాన్ చేయాలి. దాని తర్వాతే ఆ ఆర్టికల్ డెలివరీ అవుతుంది. అది స్కాన్ చేయకపోతే ఆర్టికల్ అయితే డెలివరీ కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఆర్టికల్ స్కాన్ చేస్తాను, చూడండి. స్కాన్ చేశాను, అది అయిపోయింది. ఇక్కడ వచ్చింది చూడండి, స్కాన్ ఆర్టికల్ 1 కౌంట్ అని అలా వస్తుంది. ఇంకోసారి చేద్దాం. స్కాన్ అయిపోయింది, మళ్ళీ అలాగనే వచ్చేసింది. దాని తర్వాత మనం బ్యాగ్ ఓపెన్ అని క్లిక్ చేద్దాం. బ్యాగ్ ఓపెన్ సక్సెస్ఫుల్లీ, మన బ్యాగ్ అయితే ఓపెన్ అయిపోయినట్టు. దాని తర్వాత స్టెప్ 3 ప్రాసెస్ చేద్దాం. ముందుగా మీరు డెలివరీలో వెళ్ళిన తర్వాత ఇన్వాయిస్ ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. దాన్ని క్లిక్ చేయండి. సెలెక్ట్ ఎంప్లాయ్ అని క్లిక్ చేసి ఏబిపిఎం, బిపిఎం పేరు అయితే కనిపిస్తుంది. డాక్ అయితే ఏబిపిఎం డెలివరీ చేస్తారు కదా, ఏబిపిఎం పేరు అయితే క్లిక్ చేయాలి. ఏబిపిఎం పేరు క్లిక్ చేసిన తర్వాత కింద ఆర్టికల్స్ మా బిఓకి అయితే ఒక ఆర్టికల్ వచ్చింది. ఆ ఆర్టికల్ క్లిక్ చేస్తే ఆ ఆర్టికల్ ఎకనాలజ్మెంట్ దాంట్లో వెళ్ళిపోతుంది. ఇన్వాయిస్ క్లిక్ చేయండి, కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేసిన తర్వాత డైరెక్ట్ ఆ ఆర్టికల్ ఏబిపిఎం మొబైల్, పర్సనల్ మొబైల్ ఎకనాలజ్మెంట్లో వెళ్ళిపోతుంది. దాని తర్వాత ఏబిపిఎం పర్సనల్ మొబైల్లో వెళ్ళి ఎకనాలజ్మెంట్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయాలి. ఎకనాలజ్మెంట్ ఒక ఆర్టికల్ వచ్చింది కదా, అది స్పీడ్ పోస్ట్, అది కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఎకనాలజ్మెంట్ ఇక్కడ ఆర్టికల్ నెంబర్ చూపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే అది ఎకనాలజ్మెంట్ సక్సెస్ఫుల్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అది అయిపోయిన తర్వాత ఏబిపిఎం ఆర్టికల్ డెలివరీ ఈజీగా చేయొచ్చు ఫ్రెండ్స్. స్టెప్ 5 ప్రాసెస్ ఆర్టికల్ డెలివరీ. ఆర్టికల్ డెలివరీ ఎలా చేయాలో చూపిస్తాం. ఇక్కడ ఆర్టికల్ డీటెయిల్స్ చూపిస్తుంది ఫ్రెండ్స్. మనమైతే ఆర్టికల్ని డెలివరీ చూపించాలి కదా, సెలెక్ట్ ఆప్షన్ డెలివరీ అని క్లిక్ చేయాలి. దాని తర్వాత ఎంటర్ డెలివరీ టు అంటే వాళ్ళ అడ్రస్ని ఏ ఊరో ఇక్కడ టైప్ చేయాలి. దాని తర్వాత డాక్యుమెంట్ టైప్ మేబీ వాళ్ళ ఆధార్ కార్డ్తో కూడా మనం డెలివరీ చేయొచ్చు, లేదా డిజిటల్ సిగ్నేచర్, కస్టమర్ డిజిటల్ సిగ్నేచర్ ఇక్కడ వాళ్ళు సిగ్నేచర్ పెట్టాలి. దాని తర్వాత ఓకే చేయాలి. మీకు చూపిస్తున్నారు చూడండి. ఇలా సిగ్నేచర్ అయితే పెట్టేయాలి. దాని తర్వాత ఓకే క్లిక్ చేయాలి. ఓకే క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ చేసేస్తే అది ఆటోమేటిక్గా ఆర్టికల్ డెలివరీ అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు నేను సబ్మిట్ చేస్తా. ఆర్టికల్ డెలివరీ అయితే అయిపోయింది. దాని తర్వాత మనం ఎక్కడి నుంచి ఆర్టికల్ డెలివరీ చేసామో దాని లాంగిట్యూడ్ అయితే వాళ్ళకి వెళ్ళిపోతుంది, హెడ్ ఆఫీస్ వాళ్ళకు.
ఇప్పుడు మనం ఈజీగా కౌంటర్ ఆపరేషన్లో వెళ్ళిన తరువాత క్లోజ్ అకౌంట్ అని చూపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇవాళ ఏమైనా డిపాజిట్ చేస్తే అది ఫెచ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఆర్టికల్ అయినా, ఆర్పిఎల్ఐ, పిఎల్ఐ అయినా, ఐపీబీ అయినా ఇక్కడ ఫెచ్ చేయాలి. ఏమైనా ట్రాన్సాక్షన్ చేస్తే ఈ 3 ఇక్కడ చేయాలి. మీకు ఒక డౌట్ రావచ్చు, పిఓఎస్బి కూడా చేసాం కదా, అది ఎక్కడ ఫెచ్ అవుతుందని. అది డే ఎండ్ చేసినప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, అది లాస్ట్కి అవుతుంది. దాని తర్వాత కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇంకోసారి ఇదైతే జనరేట్ చేసుకుంటుంది ట్రాన్సాక్షన్ ఏమైనా చేసిరా చేయలేదని కన్ఫర్మేషన్ కోసం. చూడండి, దీని తర్వాత అకౌంట్ క్లోజ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ బ్యాగింగ్లో వెళ్ళి బీఓ డైలీ అకౌంట్ అయితే జనరేట్ చేసుకోవాలి. మనమైతే ఆ డేట్ సబ్మిట్ చేసిన తర్వాత జనరేట్ అని కొట్టేస్తే అది ప్రింట్ అయ్యి మన ఫోన్లో చూపిస్తుంది ఫ్రెండ్స్. చూపించండి, జస్ట్ 1 నొక్కండి. మన డైలీ అకౌంట్ అయితే ఇప్పుడు షో చేస్తుంది. చూడండి, ఇది మన డైలీ అకౌంట్. ఏమేమి పని చేసామో ఇందులో అయితే మొత్తం ఉంటుంది డీటెయిల్స్తో. ఇప్పుడు బీఓ బ్యాగ్ అయితే క్లోజ్ చేసేద్దాం ఫ్రెండ్స్. మన బీఓ నుంచి ఏమైనా ఆర్టికల్ బుక్ చేస్తే అది కంపల్సరీ ఫెచ్ ఆర్టికల్ క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. దాని తర్వాత బ్యాగ్ నెంబర్, బ్యాగ్ ఐడి అయితే ఇచ్చేయాలి. న్యూలీ బ్యాగ్ ఐడి ఇచ్చిన తర్వాత దాని బ్యాగ్ వెయిట్ కూడా పెట్టాలి ఫ్రెండ్స్. అయితేనే మన బ్యాగ్ ఎస్ఓకి అయితే షిఫ్ట్ అవుతుంది. ఈ 2 ఆప్షన్లో ఏదో ఒకటి పెట్టకపోయినా అది కాదు ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ 50 గ్రామ్స్ అని పెట్టేస్తున్నాను నేను. సబ్మిట్ చేద్దాం. బ్యాగ్ క్లోజ్ అయితే సక్సెస్ఫుల్లీ అయింది. దాని తర్వాత బ్యాగ్ డిస్పాచ్ చేసేద్దాం. బ్యాగ్ డిస్పాచ్ చేసిన తర్వాత సెలెక్ట్ షెడ్యూల్, మనం ఎన్నింటికి బ్యాగ్ అయితే పంపిస్తామో అది క్లిక్ చేయాలి. దాని తర్వాత చూడండి, ఇక్కడ బ్యాగ్ నెంబర్ అని ఉంది కదా, ఈ కింద కనిపిస్తున్న బ్యాగ్ నెంబర్ మళ్ళీ ఇక్కడ టైప్ చేయాలి, BIX అని. చూడండి, నేను టైప్ చేస్తా, చూడండి మీరు. $897815 అది ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. అది రాలేదని ఏం కంగారు పడకండి. బ్యాగ్ డిస్పాచ్ చేసేయండి. బ్యాగ్ అయితే డిస్పాచ్ అయిపోయింది. దాని తర్వాత డే ఎండ్ చేసేద్దాం. ఇప్పుడు కన్ఫర్మ్. దాని తర్వాత మీరు CBS ఇందాక చెప్పే కదా, POSB ఏమైనా చేస్తే ఇక్కడ కనిపిస్తుంది అని. ఏమైనా చేస్తే కన్ఫర్మ్ చేసిన తర్వాత 30 మినిట్స్ అయితే ఆగాలి, ఎస్ కొట్టాలి. నేను ఇవాళ చేయలేదు కాబట్టి నేను ఎస్ చేసేసాను. మీరు చేస్తే 30 మినిట్స్ అయితే ఆగాలి ఫ్రెండ్స్. సక్సెస్ఫుల్లీ డే ఎండ్ కంప్లీటెడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.